ప్రైజ్ లార్డ్. ఒక్క ఏలియా ద్వారా దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ, ఆయన బలమేంటో దేశమంతా కూడా చూడగలిగింది, దేశమంతా కూడా తెలుసుకొనగలిగింది. ఒక్క మోషే ద్వారా దేవుని బలం, దేవుని శక్తి, దేవుని గొప్పతనం ఐగుప్తు ఫరో రాజు ఆ సామ్రాజ్యం అంతా చూడగలిగింది, తెలుసుకొనగలిగింది. ఒక్క దావీదు గొల్యాతును కుప్పకూల్చడం ద్వారా దావీదు దేవుని శక్తి ఏంటో అనేకులు కనపరచబడింది. అదేవిధంగా ఈ కాలంలో కూడా దేవుని శక్తిని, దేవుని బలాన్ని, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ సామర్థ్యత శక్తిని దేశమంతటా తెలుసుకున్నట్లుగా, దేశమంతా గ్రహించినట్లుగా, ప్రాంతాలన్నీ తెలుసుకున్నట్లుగా దేవుడు మరి యొక్క దావీదును, మరి యొక్క ఏలియాను, మరి యొక్క మోషేను దేవుడు లేవనెత్తడానికి దేశంలో ఆయన కన్నులు సంచరిస్తున్నాయి. నాకు ఒక ఏలియా కావాలి, నాకు ఒక దావీదు కావాలని ఆయన కన్నులు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి. యథార్థవంతులపై ఆయన కనుదృష్టి నిలిపి వారిని తన బలముతో నింపి ఆయన వాడుకొనబోతున్నాడు. ఆమేన్. అలా దేవుని కన్నులు వెతుకుతున్నటువంటి ఆయన కన్నులు నీ మీద నిలుచునుగాక. ఈరోజు వాగ్దానం అదే. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్. బలపరచడానికి అన్న దాని యొక్క ఒరిజినల్ ట్రాన్స్లేషన్ బలముతో నింపడానికి. ఒక వ్యక్తిని బలముతో నింపి తన బలమేంటో దేశానికి చూపిస్తాడు, అనేక మందికి అన్యులకు చూపిస్తాడు. నీ మీద దేవుని కనుదృష్టి నిలుచునుగాక. మీరు ఒకటే, ప్రభా యథార్థముగా ఉంటానయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా, నీతిగా ఉంటానయ్యా, ఈరోజు నీకు ఇష్టంగా ఉంటానయ్యా అని మీరు దేవనను వాడుకొని మీ చెయ్యెత్తినప్పుడు దేవుని కన్నులు నీ మీద నిలిచి తన బలముతో నింపి నీ ద్వారా అనేక మందికి తన బలాన్ని చూపించబోతున్నాడు. నీవు అనేక మందికి దేవుని శక్తిని, దేవుని బలాన్ని చూపించే వ్యక్తిగా మారబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.